మా అత్త పోయి మా మామ పోయి అందరు పోయిరు. 2 పిడీలు కలిసిపోయినాయి కూడా, 2-3 పిడీలు కూడా కలిసిపోయినాయి కూడా ఏది మాకు వచ్చేది వస్తలేదు. మరి మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి? మేము ఉన్న మేము కాదు కదా. మీకు తెలిసినప్పటి నుండి ఎప్పటి నుండి ఉంది ల్యాండ్? మీకు మాకు ల్యాండ్ తెలిసిన దగ్గర నాకు 60 సంవత్సరాలు. మా పెళ్ళి కూడా 60 సంవత్సరాలకు ముందు కూడా ఉన్నారు కదా ఇక్కడ మా అత్తమామలు. మరి ఆ పంపుల ఆఫీస్ కట్టారు, అది కట్టారు, మొత్తం మమ్మల్ని ఇక్కడ ఏం లేకుండా చేసారు. మమ్మల్ని ఎట్లా బతకాలి మేము? మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మా ఆయన బాగలేదు, ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉన్నాడు, కాలు చేయి పడిపోయి. మాకు మాది కావాలి, మా జాగా మాకు కావాలి. ఒక్క పైసా ఎవరు తినలేదు మా జాగాల మీద కూడా. వేరే దగ్గర కావాలని మేము కోరట్లేదు కదా. మాది మాకు ఇస్తాం, మేము ఎట్లయినా బతుకుతాం కదా. మాది మాల మధ్య వాళ్ళకి గుంజుకొని ఏం చేస్తారు? గవర్నమెంట్ సర్టిఫికేట్ వాళ్ళు చెప్పి మేము సివిల్ కోర్టు వేస్తున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు నిన్న దాకా మనమే కష్టం గుర్తలు చేస్తున్నాం. గుర్తాలు ఉన్నాం. కొన్ని కాలనీ వాళ్ళు ఇబ్బంది అవుతుంది. గుర్తలు తీసి మొన్న ట్రైన్ వాళ్ళకి ఇస్తున్నాం, రెంట్కి వెహికల్స్. ఆ రోజు నుంచి ఇదాకా అయితే ఈ ఉడ ఫారెస్ట్ పోయి ఉడ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఈ ఫ్రెండ్స్కి ఏనికి వచ్చినప్పుడు నోటీస్ కోర్టు నోటీస్ ఇచ్చిన. కోర్టు అంటే వాళ్ళు ఏం చేస్తేనే మన 155 ఏదాకా ఉందో అది వదిలేసుకొని అటు ఫ్రెండ్స్కి తీసుకొని వెళ్తారు. అదే 2022లో 50-100 మంది పోలీసులు తీసుకొచ్చి అన్యాయంగా మా కోర్టు ఆర్డర్ ఉందని కూడా వినకుండా దౌర్జన్యంగా నుంచి చేసేసారు. వేసిండ్రు రాత్రి ఆర్టీఓ ఆఫీస్కి మేము చేసినాం. అది 2 గంటలకు అప్లేసారు. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏంటంటే మీకు కబ్జాలో ఉన్నామని చూపించుకొని ఇదంతా రామలేదు. బయటకి మాకు నష్టపరిహారం మా తండ్రి కానీ మా తాతలు కానీ ఇచ్చినట్టు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పాను. మేము సంతకాలు వివాదం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇవాళ కోర్టులో ఆడ అమౌంట్ పడితే మరి వీళ్ళ అమౌంట్ రాలే అని చెప్పి చెప్పింది. ఆఫీసర్తో రెస్పాండ్ అయితే మీకు ఏం వివరాలు చెప్పిందో అది కావాలి. చెప్తారు, లేకపోతే మీ వివాదంలో ఉన్నందువల్ల మీ అమౌంట్ కోర్టులో వేసినామని చెప్తారు. కమిషన్ సార్ ఇది ఆల్రెడీ కోర్టులో వేసింది కాబట్టి దీంట్లో హెచ్ఎండి వాళ్ళని కూడా పార్టీ వేసిన, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కూడా వేసిన, కౌంటర్ వేస్తారు. దీంట్లో కౌంటర్ ఇచ్చినామని చెప్పిండా, మీకు కాదు అని చెప్పిండా అని చెప్పాలి. మీకు కాదు అని అన్నప్పుడు మనకు ఆధారం ఏమేమి ఉన్నాయి, మన పానీల పేర్లు మనం ఇట్లా కోర్టులో ఓటు వేసుకున్నాం అనుకో, కోర్టులో వేసేసుకున్నాం అనుకో, కోర్టు మనకు ఆర్డర్ ఇస్తుంది. దీని ప్రకారం కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అది మేము అన్ని ఇచ్చినాం సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.